హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ బస్. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం ప్రీవియస్ డేలో అంటే నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టు మార్కెట్ మూవ్ అయిందా లేదా చూద్దాం. నిన్న వీడియోలో మీకు మ్యాక్సిమం మనకు పుట్ సైడ్ ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉందని చెప్పినట్టే మనకు పుట్ సైడ్ ట్రేడ్ దొరికింది అండ్ మనం ఈ ట్రేడ్లో 1:3 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందంటే ఫస్ట్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత రెండు పెద్ద గ్రీన్ క్యాండిల్స్ అంటే మారబూజు టైప్ క్యాండిల్స్ ఫామ్ చేసి అప్ ట్రెండ్లో మూవ్ చేస్తున్నట్టు ఒక ఫేక్ మూవ్ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ ట్రెండ్ లైన్ని ఏదైతే 5 మినిట్స్లో ట్రెండ్ లైన్ ఉందో అంటే డౌన్ ట్రెండ్ ఉందో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చినాక ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది ట్రాప్. ఇది ఒరిజినల్ రెడ్ క్యాండిల్ కాదు. అంటే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత డౌన్ మూవ్ రాదు. ఎందుకంటే నార్మల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎవరైతే సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ గీసుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ సెల్ చేసే ఛాన్స్ ఉంది. అంటే రీటైలర్స్ ఎవరెవరైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ని ఫాలో అవుతారో వాళ్ళు ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ని చూసి మార్కెట్ కిందికి వస్తుందని ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి మ్యాక్సిమం ఈ జోన్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్ మీదనే మ్యాక్సిమం వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఒక ఫేక్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఆ తర్వాత వాళ్ళ స్టాప్ లాసెస్ అనేది హిట్ చేసింది. హిట్ చేసిన తర్వాత ఆ తర్వాత యాక్చువల్ మూవ్ అనేది స్టార్ట్ అయింది. మీరు చూసినట్టయితే ఇక్కడ అందరు రీటైలర్ స్టాప్ లాస్ హిట్ చేసి అంటే ఎవరైతే ఈ రెడ్ క్యాండిల్ని చూసి మార్కెట్ కిందికి పోతుందనో సెల్ చేసి ఉంటారో వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ చేసి ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ అందరు రీటైలర్ స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత ఇది ఒక రెడ్ కలర్ డోజీ క్యాండిల్ అండ్ డోజీ తర్వాత ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అంటారు. సో నేను దీని కన్ఫర్మేషన్ తీసుకొని ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత అంటే ఈ డోజీ క్యాండిల్ తర్వాత నాకు అర్థమైంది మార్కెట్ అనేది కిందికి పోతుందని. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ అండ్ స్టాప్ లాస్ కొంచెం హైక్ పెట్టుకున్నా ఎందుకంటే దీన్ని కూడా హిట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ కొంచెం అప్ సైడ్ మూవ్ కూడా ఎందుకు ఇచ్చిందంటే సేమ్ రీజన్. ఎవరైతే ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ని చూసి అంటే మార్కెట్ ఈ రెసిస్టెంట్ని బ్రేక్ చేసింది మార్కెట్ మీనుకోతుంది అనుకుంటున్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ని కూడా హిట్ చేయడానికి వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి దీని కిందనే ఉంటుంది. సో ఎవరైతే ఈ జోన్లో ఎంటర్ అయి ఉంటారో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది సో మార్కెట్ ఎట్లన్నా మీనుకోతా అని ఎంటర్ అయి ఉంటుందో వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి ఈ క్యాండిల్ జోన్లోనే ఉండే అవకాశం ఉంది. సో మళ్ళీ మార్కెట్ ఒకసారి కిందికి వచ్చి అంటే రీటెస్ట్ లాగా ఒక ట్రాప్ చేసి మళ్ళీ కొంచెం అప్ సైడ్ మూవ్ వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ అయింది కదా అని చెప్పి ఎంటర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా ఎంటర్ అయిన వాళ్ళ లిక్విడిటీ అంటే వాళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మార్కెట్ అలా స్లైడ్గా అప్ మూవ్ ఇచ్చింది. దాని తర్వాత దాని డైరెక్షన్లో మూవ్ అయిపోయింది. సో ఇది ఈరోజు మార్కెట్లో జరిగిన విషయం. అండ్ మీరు అనుకుని ఉండొచ్చు ఇక్కడ కూడా మనకు బై సైడ్ ఎంట్రీ దొరికింది కదా ఛాన్స్ అంటే యాక్చువల్లీ మనకు కన్ఫర్మేషన్ లేదు. మనకు ఇక్కడైతే ఎంత కన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ రీటైలర్స్ లిక్విడిటీ ఉంది. లిక్విడిటీతో పాటు మనకి ఈ జోన్ కూడా ఉంది. ఏదైతే 25768 సపోర్ట్ లైన్ ఉందో ఇక్కడ ఫేక్ మూవ్ ఇచ్చి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేదు కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి మార్కెట్ మీన్కి వెళ్తుందని మనం గెస్ చేయలేం. అండ్ సేమ్ ఈ పాయింట్ తర్వాత మీన్కి మూవ్ అవ్వచ్చు అని మనం గెస్ చేయలేం. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది పుట్ సైడ్ అండి. అండ్ ఆ తర్వాత మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో మూవ్ అయ్యి ఆ తర్వాత కిందికి వచ్చింది. మీరు ఓవరాల్గా చూసినట్టయితే మార్కెట్ అనేది ఇంచుమించు సైడ్ వేస్లోనే మూవ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఒక సైడ్ వే మూవ్ ఉంది. ఎందుకంటే నిన్నటి లోస్ని ఇంకా బ్రేక్ చేయలేదు మార్కెట్, మొత్తం సైడ్ వేస్లోనే మూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రేపటి మార్కెట్ డిస్కషన్కి వచ్చినట్టయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు లైన్ చార్ట్కి కన్వర్ట్ అయితే మీకు ఇక్కడ పీనట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. పీనట్ స్ట్రక్చర్ అంటే ఈ గ్రాఫ్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేటివి తగ్గుతూ వస్తాయి. ఇక్కడ చూస్తే ఈ రెసిస్టెన్స్ తగ్గుతూ వచ్చింది, సపోర్ట్ కూడా తగ్గుతూ వచ్చింది. సో మీరు దీన్ని క్యాండిల్స్లో వస్తే కరెక్ట్గా అర్థం కాదు. సో లైన్ చార్ట్కి కన్వర్ట్ అండి. లైన్ చార్ట్కి కన్వర్ట్ అయితే మీకు ఇక్కడ పీనట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఒకవేళ రేపు మార్కెట్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ ఇచ్చి ఈ బ్లాక్ కలర్ జోన్ అంటే ఈ లైన్ అనేది 1 డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ లెవెల్ 25770 అనేది ఈ 25770 మీన సస్టైన్ అయితే అంటే ఇక్కడ నీకు ఏదైనా బులిష్ ప్యాటర్న్స్ లాంటి మారుబుజ్జు క్యాండిల్స్ కానీ హ్యామర్ కానీ ఫామ్ చేస్తే కన్ఫర్మేషన్స్ తోటి అప్ సైడ్ అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ని ఏదైతే ఆరెంజ్ కలర్ జోన్ ఉందో దీన్ని రీటెస్ట్ చేసి కిందికి వచ్చే ఛాన్స్ ఉంది, లేదా డైరెక్ట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనం కన్ఫర్మేషన్స్తోని
పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అంతే. ఇలా కాకుండా వేరే ఎలాంటి ఫామ్‌లో మార్కెట్ స్టార్ట్ అయినా అంటే సైడ్ వేస్‌లో మూవ్ అయినా, లేకపోతే వేరే ఏ విధంగా మూవ్ అయినా మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేయాలి.